ఓం శాంతి నమస్తే. చూడండి, ఇప్పుడు అందరూ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ప్రాపర్టీకి ఉంటాయి, హెల్త్కి ఉంటాయి, కొంతమంది లైఫ్కి కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఈ పాలసీ ఉంటే మనకి నిశ్చింతత ఉంటుంది, రైట్? ఏమన్నా అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉంది, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ ఉంది అనగానే అమ్మయ్య ఇన్సూరెన్స్ ఉంది కదా అని. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ అ భరోసా, రైట్? సో అలాంటి ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ పాలసీ, స్పిరిచువల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ స్పిరిచువల్ ఇన్సూరెన్స్ పాలసీ దేనికి? మన మనసుకి. మనసును కూడా ఇన్సూర్ చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది. మనసుకు కూడా ఇన్సూరెన్స్ పాలసీని మనం తీసుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ పేరే 3M పాలసీ. మరి ఏంటి 3M పాలసీ? చూడండి, మనసు అనేటువంటిది ఒక ఆలోచన ఫ్యాక్టరీ లాంటిది. ఇట్స్ అ థాట్ ఫ్యాక్టరీ. అందులో రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. పాజిటివ్, నెగటివ్, వేస్ట్, యూస్ఫుల్, నెసెసరీ, అన్నెసెసరీ, ఇలాగ రకరకాల థాట్స్ మనకి డే అంతా వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అప్పుడే వచ్చేటువంటిదే కన్ఫ్యూషన్, యాంగ్జైటీ, ఏం చెయ్యాలో అర్థం కాకపోవడం, అంత అగమ్యగోచరంగా అనిపించడం. ఎందుకు? మైండ్ క్లటర్ అయిపోయింది. ట్రాఫిక్లో కూడా చూడండి, అన్ని వెహికల్స్ వాటి లేన్ డిసిప్లిన్ ఫాలో చేసి వెళ్తూ ఉంటే ఇట్ విల్ బి ఫైన్. కానీ అందులో ఒక్క కార్ అడ్డంగా వచ్చిందనుకోండి, ఒక్క లారీ అడ్డంగా వచ్చిందనుకోండి, ఒక్కోసారి 1 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే థాట్స్ ఎప్పుడైతే హ్యాపజాడ్గా అయిపోతాయో, ఇష్టం వచ్చినట్లుగా పరిగెడుతూ ఉంటాయో, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక రకమైన జామ్ క్రియేట్ అవుతుంది మైండ్లో. ఆ జామ్ వల్ల ఏమవుతుంది? మనకి క్లారిటీ ఆఫ్ థింకింగ్ తగ్గిపోతుంది. సో అలాంటి కన్ఫ్యూజన్, అలాంటి మనసుకి యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు ఉపయోగపడే పాలసీయే ఈ 3M పాలసీ. ఇందులో ఫస్ట్ది మొబైల్ మౌనం. ఈ కాలంలో చాలా ఎక్కువగా మైండ్ క్లటర్ అవ్వడానికి కారణం మనం మొబైల్ అవ్వచ్చు, ఐప్యాడ్ అవ్వచ్చు, డిజిటల్ వరల్డ్లో ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకుంటున్నాం. అండ్లో ఆ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్లో కూడా మోర్ దెన్ 90% మనకి అస్సలు అవసరం లేనిది. ఈ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ మైండ్ని క్లటర్ చేయడం మూలాన ఈ కాలంలో చిన్న వయసులో కూడా మతిమరుపు చాలా ఎక్కువైపోయింది. కారు తాళాలు రోజు పెట్టే చోటే పెట్టని వాళ్ళకి అనిపించట్లేదని గంట వెతుక్కుంటాం. మన ఫోన్ నెంబరే మనకి గుర్తుండదు, రైట్? సో ఫస్ట్ మొబైల్ మౌనము అంటే రోజులో కొద్దిసేపు అయినా సరే మొబైల్ లేకుండా మనం సమయాన్ని గడపడం, దాని మీద ఒక డిపెండెన్సీ లేకుండా ఉండడం. దట్ ఈజ్ మీ టైం, మై టైం. ఆ టైంలో ఏమీ లేకపోతే నేచర్లో సమయాన్ని గడపచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మనం సమయాన్ని గడపచ్చు, ఏదైనా ఒక హాబీ ఉంటే ఆ హాబీని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలాగ ఆ టైంని మన మైండ్కి ఒక రిలాక్సింగ్ టైంగా మనం ఇవ్వచ్చు. డైలీ ఒక ½ అవర్తో స్టార్ట్ చేయొచ్చు, తక్కువలో తక్కువ ½ అవర్. ఈ ½ అవర్ నేను అస్సలు మొబైల్ని యూజ్ చేయను. మెల్లగా దాన్ని 1 అవర్ చేసుకోవచ్చు, తర్వాత మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ M. సెకండ్ M మాటల మౌనం. మీకు కుదిరి ఒక రోజంతా మౌనం పెట్టుకోగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఒక రోజంతా మౌనం పెట్టుకోలేమో, మా లైఫ్ మాకు అలాంటి పాసిబిలిటీ ఇవ్వదు అనుకున్నటువంటి వాళ్ళు అట్లీస్ట్ పొదుపుగా మాట్లాడడం. మన మాటలకి 3 లక్షణాలు ఉండాలి. తక్కువగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, స్వీట్గా అంటే మధురంగా మాట్లాడాలి. ఈ 3 క్వాలిటీస్ ఎప్పుడైతే మన మాటల్లో ఉంటాయో మన మాటలకి వాల్యూ పెరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి
కంటెంట్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే మనల్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు. కాబట్టి మాటలు మనం ఎంత తక్కువగా మాట్లాడితే మైండ్ అంత కామ్గా ఉంటుంది. అందుకే చూడండి, లైబ్రరీలో అస్సలు మాట్లాడకూడదు అంటారు. అలాగే మీరు ఏమైనా రీసెర్చ్ ల్యాబ్స్కి వెళ్ళండి, అక్కడంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అట్మాస్ఫియర్. ఎందుకంటే మాటలు ఎక్కువ మాట్లాడే కొద్దీ మన ఇంటర్నల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. మాటల ఎనర్జీని తినేస్తాయి. కాబట్టి రెండవ పాలసీ మాటల మౌనం. ఇక మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనసు యొక్క మౌనం. మనసును ఎలా మౌనంగా ఉంచుతాము అనుకుంటున్నామా? మౌనంగా ఉంచడము అంటే థాట్లెస్గా అయిపోవడం కాదు. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ మన థాట్స్ మీద అటెన్షన్ కలిగి ఉండడం. వేస్ట్ థాట్స్, నెగటివ్ థాట్స్, పాస్ట్ గురించి ఆలోచనలు, ఫ్యూచర్ గురించి టూ మచ్గా వర్రీ కావడం, ఇలాంటివి లేకుండా నా థాట్స్లో క్వాలిటేటివ్గా, పాజిటివ్గా, బెనిఫిషియల్గా, డివైన్గా ఉన్నాయా లేదా చూసుకోవడం. ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకపోవచ్చు, కానీ తప్పుగా ఆలోచించవచ్చు. ఆ తప్పుగా ఆలోచించినప్పుడు ఆ తప్పుగా చేసిన ఆలోచన యొక్క నెగటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి తప్పకుండా చేరుతాయి. వైబ్రేషన్స్ అనేటువంటివి కేవలం మాటలకే కాదు, థాట్స్కి కూడా ఉంటాయి. సో ఒక డే అంతట్లో మనం ఎంతవరకు వీలైతే అంతవరకు పాజిటివ్, ఎలివేటెడ్, డివైన్ థాట్స్ చేయడానికి అటెన్షన్ పెట్టుకోవాలి. ఈ 3M పాలసీ ఏదైతే ఉందో, మొబైల్ మౌనం, మాటల మౌనం, మనసు యొక్క మౌనం, ఈ 3 రకాల మౌనాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో తెలియకుండానే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ మనకే క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళని వీళ్ళని అడిగి 10 మంది దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక మంచి డ్రైవర్ ఉన్నాడనుకోండి, ఎలాంటి ట్రాఫిక్లోంచన్నా కార్ని వాళ్ళకి యాక్సిడెంట్ కాకుండా, పక్క వాళ్ళకి యాక్సిడెంట్ కాకుండా చాలా స్మూత్గా తీసుకెళ్తాడు. ఇన్ ద సేమ్ వే లైఫ్లో ప్రాబ్లమ్స్ రావని కాదు. దిస్ వరల్డ్ దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. బయట ప్రపంచంలో ప్రాబ్లమ్సే కాదు, మన పర్సనల్ లైఫ్లో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. కానీ వాటికి సొల్యూషన్ దురదృష్టవశాత్తు 10 మందిని అడిగితే దొరకదు. వాటికి సొల్యూషన్ మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. అలా మనకి మనం క్రియేట్ చేసుకోవాలంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా సొల్యూషన్స్ వస్తాయి. అందుకే అంటారు కదా, ఇన్ సైలెన్స్ లై ఆల్ ఆన్సర్స్. అన్ని ప్రశ్నలకి సమాధానాలు శాంతిలోనే ఉన్నాయి, సైలెన్స్లోనే ఉన్నాయి. సైలెన్స్ కోసం చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. కానీ అక్కడికి వెళ్ళినా ఈ 3 ఉన్నాయనుకోండి, మనం వెళ్ళాం, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా సుందరమైన ప్లేస్లో ఉన్నాం, కానీ అక్కడ కూడా మన మైండ్లో అమ్మో ఇల్లు నేను కరెక్ట్గా తాళమేసి వచ్చానో లేదో, అయ్యో పలానా ఏరియాలో దొంగతనం జరిగిందంట, మన ఏరియాలో కూడా దొంగతనం జరుగుద్దేమో, ఇలాంటి వర్రీసమ్ థాట్సే మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, మరి అంత బ్యూటిఫుల్ ప్లేస్కి కూడా వెళ్ళి మనం సైలెంట్గా ఉండగలుగుతామా? పైగా ఎన్నిసార్లు అలా వెళ్ళగలుగుతాం? సో మనం ఎక్కడ ఉన్నామో అక్కడే మనం సైలెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ సైలెన్స్ని క్రియేట్ చేసుకోవడానికే ఈ 3 సుందరమైనటువంటి మార్గాలన్నమాట. వీవి 3 ఒకేసారి చేయలేనటువంటి వాళ్ళు అట్లీస్ట్ ముందు మొబైల్ మౌనంతో మొదలు పెడితే ఒక 50 to 60% మన మైండ్ని మనం కామ్ చేయగలుగుతాం. దానికి ఎక్సెసివ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనం ఫీడ్ చేస్తున్నాం. పాపం అది తీసుకోలేకపోతుంది. అది తీసుకోలేకపోతుందని మనకి ఎప్పుడు తెలుస్తుంది? నిద్ర పట్టకపోవడం, కళ్ళు లాగేయడం, టైం వేస్ట్ అవ్వడం, చేయాల్సిన పని పక్కన పెట్టేసి మొబైల్ ప్రపంచంలోనే నిమగ్నం అయిపోవడం, డెడ్ లైన్ వచ్చాక అమ్మో అప్పుడు పరిగెట్టి పని చేయడం. అంటే దీని అర్థం ఏంటి? మనం ఆల్రెడీ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తున్నాము అని చెప్పేసి, రైట్? అలాగే మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాము అనేదానికి ఇదేంటి? మన కంపెనీ పీపుల్ అప్రిషియేట్ చేయరు.
వీళ్ళ మాట్లాడుతూనే ఉంటారండి అంటారు. ఆర్ మన మీద బిలీఫ్ ఉండదు, అమ్మో వాళ్ళకి ఏం చెప్పకండి, వాళ్ళకి ఏమన్నా చెప్పామంటే వాళ్ళందరికీ వెళ్ళి టామ్ టామ్ వేసేస్తారు అని అంటారు. సో ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. మూడోది మనకి మైండ్ హైపర్ అన్నా అయిపోతుంది, లేదంటే మరీ నిస్త్రాణంగా అంటే కంప్లీట్ ఎనర్జీలెస్గా కూడా అయిపోతుంది. అబ్బా నేను ఇప్పుడు ఏం చేయలేనండి, నాకు ఎనర్జీ లేదండి అని. ఫిజికల్ హెల్త్ అంతా బాగానే ఉంది, కానీ మనసు టైర్ అయిపోయిన కారణంగా ఫిజికల్గా కూడా మనకి చాలా టైర్సమ్నెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. కాబట్టి ఈ 3 మౌనాలు ఉండాలంటే స్పిరిచువల్ మార్గంలోనే ఉండాలని లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి, మెన్ అండ్ విమెన్, వర్కింగ్, నాట్ వర్కింగ్, చిన్నపిల్లలకు కూడా ఇది చాలా అవసరం. యూత్ అందరికీ కూడా ఎంతో ఎంతో అవసరమైనటువంటిదే ఈ 3M పాలసీ. ఇది అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి, తర్వాత డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఓం శాంతి. నమస్తే.